హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది కొత్త వ్లాగ్ అనమాట. ఈరోజు టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఇంకా 1 అవర్లో మాకు కూలీ సెకండ్ షో ఉందన్నమాట తమిళ్లో. కొంచెం ధైర్యం చేసి తమిళ్లోనే వెళ్తున్నాము. అప్పుడెప్పుడో కంగువాకి వెళ్ళాము, ఏం అర్థం కాలే. సో ఇప్పుడు లోకేష్ కనగరాజు గారి ఫిలిం కాబట్టి కొంచెం ఎక్కువ హైప్ అయి ఉన్నాము. సో ఆ హైప్ ఏం తగ్గించుకోకుండా తమిళ్లోనే చూద్దామని చెప్పి తమిళ్లో అయితే వెళ్తున్నాం అనమాట. మా అవతారాలు అయితే అసలు చాలా దరిద్రంగా ఉన్నాయి, చూపించుకోలేనట్టు. సో ఇంక థియేటర్ దగ్గరికి వెళ్తాం. రేపు ఇండిపెండెన్స్ డే, ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్. అయినా సినిమా బాగా హైప్ పెంచుకొని మరి బుక్ చేసేసుకున్నాం ఎగ్జామ్స్ అని పక్కన పెట్టి. సో అందుకనే సెకండ్ షో బుక్ చేసుకున్నాం. తమిళ ఆడియన్స్తో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఆ రజనీకాంత్ గారి సినిమా అని చెప్పి సెకండ్ షో బుక్ చేసుకున్నాము. థియేటర్ కూడా చాలా పెద్దది, ఫస్ట్ టైం వెళ్తున్నాం ఆ థియేటర్కి. చూద్దాం మరి ఎలా ఉంటుంది. కాలేజ్ చూడండి, వాసు థియేటర్ మొత్తం ఇట్లా మన సుదర్శన్ డెకరేషన్ చేసినట్టు చేసినారు. మొత్తం రజనీకాంత్ ఫ్యాన్స్, హౌస్ఫుల్ అయిపోయింది. యాక్చువల్లీ దీనికే పోదాం అనుకున్నాం ఫస్ట్. ఇక్కడ గేమ్ చేంజర్ అని కంగువా చూశాను, టికెట్స్ దొరకలే. అందుకని ఇప్పుడు కాశీ థియేటర్కి వెళ్తున్నాం. థియేటర్ చాలా పెద్దగా ఉంది, సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుందంట. చూద్దాం ఎట్లుందో. రవేష్ హాయ్ బోలో. సైక్ இந்த மாதிரி இருக்கு தியேட்டர். ఎవడెవడో ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు, ఏందేదో మాట్లాడుతున్నారు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది, సూపర్గా ఉంది. లోకి మార్క్ అసలు యాక్చువల్లీ అంటే ప్రతి క్యారెక్టర్ బాగానే చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ వస్తారులే కంగారు ఎక్కువ. ఫస్ట్ హాఫ్ మొత్తం వైజాగ్లోనే షూటింగ్ అయి ఉంటుంది. చాలా తెలుగు వర్డ్స్ ఉంటాయి, తెలుగు డైలాగులు ఉంటాయి. రజనీకాంత్ తెలుగులో మాట్లాడతారు, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అనిరుద్ధ్ అయితే మళ్ళీ పీక్ డ్యూటీ. రజనీకాంత్ గారి సినిమా అంటేనే అనిరుద్ధ్ పీక్ డ్యూటీ. అసలు థియేటర్ అయితే సౌండ్ సిస్టమ్ అదిరిపోయింది. ఆ మోనికా సాంగ్, చికిటి వైబు సాంగ్, ఆ సౌండ్ సిస్టమ్కి అసలు సూపర్. అసలు మోనికా సాంగ్ అక్కడికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ బౌన్సర్స్ వచ్చారు, పోనీయట్లేదు. అందుకే చాలా మంది కూడా పోలేదు, ఎవరికి కొంతమంది పోయి ఎగరొచ్చినారు అంతే. మా తమిళ్లో చూస్తున్నాం కానీ అర్థమవుతుంది, కొంచెం వర్డ్స్ అయితే అర్థమవుతున్నాయి. ఆ ఇంటర్మిషన్ పార్ట్ వరకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి డైలాగ్స్, అవి కొంచెం అర్థం కావు. మిగతా అన్నీ అయితే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ జోకులు వేస్తుంటే మనం కూడా నవ్వేస్తాం ఆటోమేటిక్గా, అర్థమైపోతుంది. ఇన్ని రోజులు కాలేజీలో ఉన్నాం కాబట్టి. శృతి హాసన్ అయితే కమల్ హాసన్ గారు కూతురు అనిపించుకుంది. నిజంగా కమల్ హాసన్ అంటాం చూడండి మనం, నిజంగా అంతే యాక్టింగ్ చేస్తుంది శృతి హాసన్. మొత్తానికి సినిమా అయితే అయిపోయింది. 2:15 అయింది టైము. అసలు పీక్ సినిమా, అసలు సూపర్గా ఉంది. అసలు సెకండ్ హాఫ్ అసలు ఒక్కొక్క ఎలివేషను, అంటే నాకు స్టోరీ అంతగా తెలీదు. ఇప్పుడు నీ స్టోరీ తెలుసుకున్నా, నాకు చెప్పాడు భవేష్, చెప్పాడు. నాకు కొంచెం అర్థమైంది, మిగతా చెప్పరా అంటే చెప్పాడు. సూపర్గా ఉంది అసలు సెకండ్ హాఫ్ అయితే. ఒక్కొక్క ఎలివేషను, ఆ బీజిఎం, అసలు అమెరికన్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ పర్టికులర్ సీక్వెన్స్ అసలు సూపర్. నేను డిఏజింగ్ చాలా సినిమాల్లో చూసే ఉంటారు, అసలు ఈ సినిమాకి అయితే పర్ఫెక్ట్గా పడింది డిఏజింగ్. రజనీకాంత్ గారిది యంగ్గా ఉండేది చూపిస్తారు. అసలు ఒక్కొక్క సీన్ సూపర్. అసలు కొంచెం సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఫైట్ ఉంటుంది ఒక గ్యారేజ్లో. అబ్బా ఎన్ని రకాల కార్లే బాబు, రకరకాల కంపెనీల కార్లన్నీ వాడారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఎట్టుందో. యారు చెప్పండి రా, ఎట్టుంది సినిమా? భవేష్ నీకెట్టుంది? బాగుందండి. అనిరుద్ధ్ యాజ్ యూజువల్ పీక్ డ్యూటీ.
లోకేష్ కనకరాజు కాబట్టి చాలా రకాల క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, రకరకాల క్యారెక్టర్ అది ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అంతా ఏపీలోనే షూట్ చేసి ఉంటారు, అంటే లొకేషన్స్ అన్నీ నెల్లూరుని చూపించారు. ఫేక్ నెల్లూరు అయినా నెల్లూరు రైల్వే స్టేషన్ చూపించారు. నాకైతే నవ్వు వచ్చింది, నెల్లూరు రైల్వే స్టేషన్ ఏందబ్బా ఎట్టుంది అని అనుకున్నా. ప్రతి క్యారెక్టర్ అనమాట, ప్రతి క్యారెక్టర్ న్యాయమే చేశారు వాళ్ళ రోల్స్కి. నాగార్జున గారు కానీ, రజనీకాంత్ కానీ, షౌబీర్, పూజా హెగ్డే డ్యాన్స్ సూపరు. శృతి హాసన్ అయితే అసలు యాక్టింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శృతి హాసన్ ఇంత బాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పి. ఆ రోల్కి సూపర్గా ఉంది, అందరూ బాగా చేశారు అనమాట. స్టోరీ అనేది కొంచెం చిన్న స్టోరీ అయినా దాన్ని ఎక్కువ సాగదీయకుండా తీసినారు, బాగా తీసినారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది, డైరెక్షన్కి అయితే 5 out of 5 ఇవ్వచ్చు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వర్క్స్, విఎఫ్ఎక్స్, కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వాడింటారులేండి డిఏజింగ్ కోసం, అంతా పర్ఫెక్ట్ అనమాట. అంటే ఇంక పేరు పెట్టడానికి లేదు, పర్ఫెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది. ఇంకా మీ ఒపీనియన్, మీరు వెళ్తే ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో అదే లేదు. సో ఆ థియేటర్లో అయితే 700 మెంబర్స్తో ఫస్ట్ టైం అనమాట నేను అంత క్రౌడ్ ఉండే ఒక థియేటర్లో సినిమా చూడడం. నాకైతే చాలా బాగుంది అసలు, ఎక్స్పీరియన్స్ అయితే అసలు సూపర్ అనమాట. ప్రతి ఒక్క సీన్కి ఆ క్రౌడ్ రియాక్షన్ కానీ అసలు చాలా బాగుంది అసలు. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట. సో ఇంకా మీకు ఎలా ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.